కానీ మీరేసిన తమ్నేలు గోవా రూమ్ లో రీతు కానీ ఎవడెవడో ఫోటో పెట్టి దాన్ని మొత్తం ఆఫ్ చేసి పెడితే ఇప్పుడు నన్నేమనుకుంటారు? నీకు ఇప్పుడు కూడా నేనేం చెప్తానంటే, సరే నీకు సంబంధించినటువంటి అబ్జెక్షన్ ఉంది కాబట్టి నేను లైవ్ లో నేను చెప్తున్నా, ఆ థంబ్నెయిల్స్ ఏదైతే ఉందో నీకు ఇబ్బందికరమైనటువంటి థంబ్నెయిల్స్ చేంజ్ చేస్తా. ఎందుకంటే నువ్వు ఇప్పుడు స్టూడియోకి వచ్చి కూర్చొని నీ వర్షన్ నువ్వు చెప్పుకున్నావు కాబట్టి, దీంట్లో నీ ప్రమేయం లేదంటున్నావు కాబట్టి నేను ఆ థంబ్నెయిల్స్ చేంజ్ చేస్తా. కానీ రేపు డిపార్ట్మెంట్ ఎంక్వైరీలో కనుక నీ పేరు కనుక వస్తే మాత్రం నీకు అక్కడ ఉన్నటువంటి ఆ ఎపిసోడ్లో మీకేమైనా రిలేషన్స్ ఉంటే మాత్రం మళ్ళీ పెడతా. ఓకేనా? అదే మళ్ళీ పెట్టండి. ఇప్పుడు నేను ఎంతకంటే క్లియర్గా నేను ప్రజల ముందు చెప్తున్నా. అదే నేను కూడా వెరీ క్లియర్ గా చెప్తున్నా, నాకు ఏదైనా సంబంధం ఉంది అని అంటే మొత్తం పోస్టర్ అంతా నాదే వేయండి, నాకే సంబంధం లేని దాంట్లో నన్ను ఇరికిచ్చి నన్ను బద్నాం చేయకండి అనేది మై పాయింట్. రైట్. సరే, ఇప్పుడు మీరు 2 రోజుల నుంచి మీరు చెప్తున్నారు కదా వంశీ గారు, ఇప్పుడు మీరు మాట్లాడారు కదా, మాట్లాడిన తర్వాత నాకు నిజంగానే నేను గోవా వెళ్ళాను, మీరు వస్తే కదా కాల్ కావాలంటే కాల్స్ వస్తాయి, తెచ్చి చూపించండి. అది ఎప్పుడు పెట్టిన బ్లాగ్ చూద్దాం, అది ఒకసారి వేసి. ఇప్పుడు వద్దు, ఒకసారి ప్లే వద్దు 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 ప్లీజ్ 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 వద్దా? ఓకే, అది నేను ఒకవేళ నిజంగానే అతను పెద్ద అది ఇది అన్నప్పుడు నేను యూట్యూబ్ బ్లాగ్ లో ఎందుకు పెడతాను? ఎప్పుడది? అదే మేబీ మా నాన్న చనిపోక ముందే. ఓకే, సరే అయితే.